ఎక్కడైనా కూడా చట్టసభల్లో ప్రతిపక్షాలు సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. అధికార పార్టీ మీద రకరకాల ఆరోపణలతో నిరసనలు, వాకౌట్లు ఇటువంటివి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. అలా కాకుండా అధికార పార్టీని చర్చ జరగకుండా సభను అడ్డుకుంటే అదో రికార్డు. అదే రికార్డు అయితే ప్రస్తుతం శాసన మండలిలో అధికార కూటమి పార్టీ ఆ రికార్డును సొంతం చేసుకున్నట్లే. శాసన మండలిలో వరుస పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానాలు ఇచ్చి చర్చించాలి. తిరుమల లడ్డు, హెరిటేజు, ఇందాపూరు, వైష్ణవి డైరీ, సంగం డైరీ, లింకులు, ఈ ఆర్థిక వ్యవహారాలు అన్నింటి మీద చర్చించాలని వాళ్ళు పట్టుబడుతూ ఉంటే చివరికి చైర్మన్ గారు ఒప్పుకొని 26వ తేదీ చర్చిద్దామని చెప్పి ఆ చర్చ స్వల్పకాలిక చర్చలో అంశాన్ని చేరిస్తే అది చేర్చిన తర్వాత కూడా నిబంధనలు ఫాలో అవ్వకుండా కూటమి పార్టీ చర్చకు ఓకే, కానీ మేము చేసినట్లు మేము చెప్పినట్లు జరగాలి. స్వల్పకాలిక చర్చించే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ను వైలేట్ చేస్తామంటే అధికార పార్టీ. అరే అది రూల్ కాదు కదా అని చైర్మన్ అంటే చైర్మన్ మీద ఎగ్గబడతారు. మీకు ధైర్యం లేదు, వైసీపీకి ధైర్యం లేదు, చర్చించడానికి ధైర్యం లేదంటారు. అరే నీ పాసుగుల స్వల్పకాలిక చర్చ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వకూడదు, కానీ నేను స్టేట్మెంట్ ఇచ్చే తీరుతా అంటారు పయ్యావుల కేశవ్ గారు. లేకుంటే మీ పయ్యావుల కేశవ్ గారు అంటారు కాన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తారు అని. ఇవ్వకూడదంటే ఇస్తారు. రూల్ ఎట్లా వైలేట్ చేస్తారు? వైసీపీకి ధైర్యం లేదు, చైర్మన్ మీద ఏదో వ్యాఖ్యలు చేస్తారు. మరి ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు దాని మీద చర్చే జరగడం లే. చర్చకు ఓకే అంట, కానీ ప్రొసీజర్ ప్రకారం కాదంట. రూల్స్ వైలేట్ చేస్తారట. ఎలాగోలా చర్చను అడ్డుకోవాలి. అరే మొన్న వాయిదా పడింది సభ, నిన్న మళ్ళీ ఎక్కడైతే చర్చ ఆగిందో అక్కడి నుంచి మొదలవ్వాలి కదా. లేదు మళ్ళీ ప్రశ్నోత్తరాలు జరగాలి అంటారు. ఈరోజు కుదరదంటారు. మళ్ళీ చర్చ అడ్డుకొని ఏం కాలే, మళ్ళీ వాయిదా పడిపోయాను. 4వ తేదీకి వాయిదా పడే. దీని మీద చర్చ జరగదు. జరిగితే చాలా అంశాలు చర్చించాల్సి ఉంటుంది అని నిజాయితీగా చర్చించాలి. అసెంబ్లీలోకి ఏది కుదురుతుంది మాట్లాడితే అక్కడ వైసీపీ సభ్యులు లేరు కాబట్టి ఓకే, ఎక్కడ అట్లయితే ఎట్లా కుదురుతుంది? అసలు మీడియా సమావేశాలను తలపిస్తున్నాయి ఈ సభలు, సమావేశాలు. ఏంటండి బాబోయ్! కనీసం అసెంబ్లీలో కూడా, శాసన మండలి, శాసనసభలో కూడా రూల్స్ ఫాలో అవ్వరా? ఇంత దారుణమా?